కొంతమందికి చర్మంపై తెల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖంపై, చేతులపై, శరీరంలో కొన్ని భాగాల్లో ఉన్నట్టుండి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవి ఎందుకు వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి అన్న విషయం కూడా తెలియదు చాలా మందికి. అయితే ఈ తెల్ల మచ్చలు ఏర్పడితే చూడటానికి అసహ్యంగా ఉంటాయి. ఏదో వ్యాధి ఉందేమో అన్న ఫీలింగ్ కలిగిస్తాయి. అయితే ఈ తెల్ల మచ్చల గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మొలనైన్ ఉత్పత్తిని బట్టి స్కిన్ టోన్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ చర్మం ఎక్కువ మొలనైన్ ని ఉత్పత్తి చేస్తే మీ చర్మం నల్లగా మారుతుంది. మొలనైన్ ఉత్పత్తి తగ్గడం వల్ల చర్మం తెల్లగా ఉంటుంది. అయితే కొంతమంది చర్మం రంగుకి సరిపోని విధంగా వైట్ ప్యాచెస్ ఏర్పడి ఉంటాయి. ఈ తెల్ల మచ్చలు ఎందుకు వస్తాయో తెలుసా? మొలనైన్ ఫంక్షన్ నిలిచిపోయినప్పుడు ఇవి ఏర్పడతాయి. ఈ తెల్ల మచ్చలు శరీరంలో ఏ భాగంలో అయినా కనిపించవచ్చు. ఇలా తెల్ల మచ్చలు ఏర్పడడాన్ని వీట్ లోగ్ అని పిలుస్తారు. ఈ తెల్ల మచ్చలను నేచురల్ రెమెడీస్ తో నివారించడమే కాదు, శరీరం అంతా వ్యాపించకుండా అరికట్టవచ్చు. ఈ తెల్ల మచ్చలకు జన్యుపరమైన లోపాలు, కెమికల్ రియాక్షన్స్, వైరల్, న్యూరల్ కారణాల వల్ల ఏర్పడతాయని స్టడీస్ చెబుతున్నాయి. కొన్ని మెడికల్ కండిషన్స్ లో కూడా ఈ తెల్ల మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి తెల్ల మచ్చలు కనిపించగానే నేచురల్ రెమెడీస్ ఉపయోగిస్తే శరీరం అంతా వ్యాపించకుండా తగ్గించవచ్చని సూచిస్తున్నారు. 1. అల్లం. అల్లం రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. దీనివల్ల తెల్ల మచ్చలు నయమవుతాయి. అల్లం, నిమ్మరసం, నీళ్లు కలుపుకొని రోజుకు 2 సార్లు తాగడం వల్ల తెల్ల మచ్చలు నివారించవచ్చు. అలాగే అల్లం పేస్ట్ తయారు చేసుకుని తెల్ల మచ్చలపై రాసిన మంచి ఫలితం ఉంటుంది. 2. పసుపు. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్ ని నివారిస్తుంది. ఆవ నూనెతో పసుపుని పేస్టుగా తయారు చేసుకోవాలి. ఈ పేస్టుని రోజుకు 2 సార్లు తెల్ల మచ్చలపై రాసుకుంటే ఫలితం ఉంటుంది. లేదంటే వేపాకులను పేస్టులా చేసి కొద్దిగా పసుపు కలిపి నీళ్లు కలుపుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్టుని తెల్ల మచ్చలపై రాసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల తెల్ల మచ్చలు తగ్గిపోతాయి. 3. వెనిగర్. ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల తెల్ల మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు వెనిగర్ చక్కటి పరిష్కారం. ముందుగా చర్మాన్ని శుభ్రపరుచుకొని తెల్ల మచ్చలపై వెనిగర్ ను కాటన్ బాల్ తో అప్లై చేయాలి. వారం పాటు వెనిగర్ అప్లై చేస్తే సమస్య తగ్గుతుంది. 4. తేనె. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఇది తెల్ల మచ్చలు నివారించడానికి సహాయపడుతుంది. తేనెను తెల్ల మచ్చలపై డైరెక్ట్ గా అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 5. సూర్యరశ్మి. సూర్యకిరణాలు తగిలేలా కొంత సమయం ఎండలో గడిపితే తెల్ల మచ్చలు నివారించవచ్చు. సూర్యకిరణాలు మొలనైన్ ఉత్పత్తిని మెరుగుపరిచి తెల్ల మచ్చలు రాకుండా అరికడతాయి. 6. తులసి ఆకు. తులసి ఆకు పేస్ట్ ని రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల చర్మంపై ఏర్పడిన తెల్ల మచ్చలను నివారించవచ్చు. మెరుగైన ఫలితాలు పొందాలంటే తులసి ఆకులను నీళ్లలో ఉడకబెట్టి పసుపు కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్టుని తెల్ల మచ్చలపై రాసి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 7. క్యాబేజ్. తెల్ల మచ్చలు నివారించడంలో క్యాబేజ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. క్యాబేజ్ జ్యూస్ ను మచ్చలపై అప్లై చేసి 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే తెల్ల మచ్చలు కనుమరుగవడమే కాదు ఇతర ప్రాంతాల్లో ఏర్పడకుండా ఉంటాయి. ఈ రెమెడీని రెగ్యులర్ గా ఫాలో అయితే తెల్ల మచ్చలు తగ్గుతాయి. 8. ముల్లంగి విత్తనాలు. మొలనైన్ ఉత్పత్తిని పెంచడానికి ముల్లంగి విత్తనాలు చక్కటి పరిష్కారం. కొన్ని ముల్లంగి విత్తనాలను మెత్తగా పౌడర్ చేయాలి. వెనిగర్ లో మిక్స్ చేసి ఈ పేస్ట్ ని తెల్ల మచ్చలపై అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా 6 నెలలు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.